ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. లారీని ఢీకొన్న కారు ఇద్దరు యువకులు అయితే మృతి చెందడం అయితే జరిగిందనమాట. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో చోటు చేసుకోవడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అయితే జిల్లాలోని డెంకాడ మండలం మోదవలస గ్రామంలో 26వ జాతీయ రహదారిపై ఇవాళ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో విజయనగరానికి చెందిన నమ్మి మనోజు, తగరపువలసకు చెందిన శ్యామ్ కుమార్ ఉన్నారు. డెంకాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారనమాట. అయితే మనం చూసుకున్నట్లయితే ఆగి ఉన్న లారీని అయితే వీరైతే గుద్దడం అయితే జరిగిందనమాట. ఒక పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన వీరు ఇక్కడ కార్ అయితే ఢీకొట్టడంతో ఈ ప్రమాదం అయితే జరిగిందనమాట. సో ఇది వీరి తప్పు అయింది. సో అతివేగం ఎంతవరకు దారితీస్తుంది అనేది ఇది ఒక ఉదాహరణలో చెప్పుకోవచ్చు మనం. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో